సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 2 ప్లాట్ఫామ్లను కూల్చేసి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చాలా వరకు ట్రైన్స్ ని చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి నుంచి నడిపిస్తున్నారు. ఈ నెల 25న మరొక 3 ప్లాట్ఫామ్లను మూసేసి పనులు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. అయితే సరైన సమాచారం లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చర్లపల్లికి వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కనీసం MMTS సౌకర్యం కూడా లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు, ట్రైన్ల రాకపోకల వివరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంతో చరిత్ర కలిగిన ఈ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు రైల్వే శాఖ చేపట్టింది. అయితే ఈ ఆధునికీకరణ పనులలో ముఖ్యంగా ఈ పోర్టుగా మొత్తం అంతా కూడా మార్చేసి కంప్లీట్గా ఒక మోడర్న్ రైల్వే స్టేషన్ని, ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని తీర్చిదిద్దడానికి అన్ని పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ రైల్వే స్టేషన్ నుంచి వేలాది మందిగా ప్రతిరోజు ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. ఈ రైల్వే స్టేషన్లో 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఆ 10 ప్లాట్ఫామ్స్కి సంబంధించి ప్రస్తుతం ఒక 2 ప్లాట్ఫామ్స్ని కంప్లీట్గా క్లోజ్ చేసి ఆధునికీకరణ పనులు అయితే కొనసాగిస్తున్నారు. ఈ పనులకు సంబంధించి అంటే ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ట్రైన్స్ మూవ్ అయ్యే ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో సో అదంతా కూడా ఆధునికీకరణ పనులు సాగుతున్నాయి కాబట్టి అక్కడి నుంచి మూవ్ అయ్యే ట్రైన్స్ అన్నిటినీ కూడా ఇతర రైల్వే స్టేషన్ నుంచి దారి మళ్లించిన పరిస్థితి. అయితే ఇక్కడ లోపలికి వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడున్న కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నిత్యం ఇక్కడ రైల్వే స్టేషన్లో పనులు చేస్తూ ఉంటారు. సో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఇప్పటి వరకు క్లోజ్ చేశారండి లోపల? రెండు ప్లాట్ఫామ్ క్లోజ్ చేసేసారు. 5, 6 అంతే, అన్ని కంటిన్యూ అవుతున్నాయి. ఆ పనులు లోపల కనిపిస్తున్నాయి, పనులు అవుతున్నాయి. ఏమన్నా తెలుసా అంటే మీకు ఎప్పటి వరకు అయితే అట్లా ఏమన్నా తెలుసా? ఒక 3 సంవత్సరాలని గ్యారంటీ చెప్పింది కానీ మరి ఇప్పటి వరకు మరి చెప్పలేము. 3 సంవత్సరాలు గ్యారంటీ అన్నది, అదంతా ఇంతవరకు అవుతుందో ఇక మధ్యలో. అంటే ఇక్కడ ఈ ట్రాక్స్కి సంబంధించి 2 ట్రాక్స్ తీసేశారు కదా, ఆ ట్రైన్స్ ఎటు మళ్ళించారని తెలుసు? చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, మూడు స్టేషన్లకు. జనాలు ఇక్కడికి రావడము కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఆ స్టేషన్స్కి వెళ్ళడం అట్లా ఏమైనా ఉంటుందా? ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు మెసేజ్ ద్వారా. మళ్ళీ తర్వాత వాళ్ళకు ఫోన్ రిజర్వేషన్ మళ్ళీ అన్ని ఏమంటారు టికెట్ రిజర్వేషన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి ఇస్తారు మేడం. ఇక్కడ సికింద్రాబాద్ ఏరు ప్రాబ్లం ఏం లేదు. అక్కడ నాంపల్లి కానీ కాచిగూడ ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళి ఇస్తారు టికెట్. రైట్. సో రైల్వే స్టేషన్కి సంబంధించి ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంతా కూడా కంప్లీట్గా మోడర్నైజ్ చేసేదానికి ఇటు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మనం ఒక్కసారి వర్క్స్ జరుగుతున్న ప్లేస్ కూడా చూసే ప్రయత్నం చేద్దాము. కంప్లీట్గా షెడ్ లాగా ఏర్పాటు చేసి ఆ లోపల పనులన్నీ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ పాత పోటీగా ఉన్న స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో అక్కడ కేవలం 3 గేట్స్గా పెట్టి, ఒకటి 3, 3B, 5 గేట్స్గా పెట్టి ఇక్కడ నుంచి కేవలం 2-3 ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ఎంట్రన్స్ మాత్రమే ఇక్కడ నుంచి పెట్టారు. ఆ తర్వాత అంతకు ముందే వర్క్స్ స్పీడప్ చేసి కంప్లీట్ చేసిన బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒక 2-3 ప్లాట్ఫామ్స్కి సంబంధించిన ఎంట్రన్స్లను పెట్టడం జరిగింది. సో కంప్లీట్ ఈ రైల్వే స్టేషన్ పూర్తవడానికి ఎక్కువ సమయం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనకి ఇటు రైల్వే శాఖ, దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించిన అధికారులు పలుమార్లు చెప్పడం జరిగింది, ఈ రైల్వే స్టేషన్ని ఒక ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా అత్యాధునిక హంగులతో ఈ ఎయిర్పోర్ట్ని తీర్చిదిద్దబోతున్నాము అని చెప్పారు. కాబట్టి ఇక్కడ వర్క్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గానే సాగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అట్లాగే కాచిగూడ, నాంపల్లి నుంచి ఆ రైళ్లను దారి మళ్లించి ప్రయాణాన్ని అయితే తమ గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నాలు జరుపుతున్నారంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చే ప్రయాణికులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ మెయిన్ స్టాప్గా పెట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది మళ్ళీ చెర్లపల్లికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి MMTS సౌకర్యం లేదు అనేసి, అంటే ఇక్కడికి దగ్గరలో ఉన్న వాళ్ళకి MMTS సౌకర్యం ఉండుంటే చెర్లపల్లికి వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉండేది. సో అట్లాంటి ప్రయత్నాలు రైల్వే శాఖ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి రైల్వే ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఈ రైల్వే స్టేషన్ ఎంతో చారిత్రాత్మకమైన రైల్వే స్టేషన్. ఇక్కడ ఆధునికీకరణ పనులైతే చాలా స్పీడ్గానే సాగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు రైల్వే శాఖ తీసుకోవాల్సిన అవసరం ఉందని పబ్లిక్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, NTV, హైదరాబాద్.